హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాను. సో మేము ఎలా వెళ్ళాం అండ్ అక్కడ దర్శనం అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. మేమైతే ఫ్రెండ్స్తో కలిపి కార్ బుక్ చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఒక 5 to 6 hours ఉంటుంది. అండ్ మా జర్నీ ఎలా జరిగిందో చూసేయండి. అలా ఓఆర్ఆర్ మీదకి ఎంటర్ అయ్యాము. అండ్ ఎంతైనా ఎర్లీ మార్నింగ్ రైడ్స్ చాలా బాగుంటాయి కదా. రోడ్స్ అన్నీ ప్రశాంతంగా అలా మెల్లిగా సన్ రైజ్ వస్తూ చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే. 6:30 కల్లా మొత్తం వెలుగు వచ్చేసింది. అండ్ ఎర్లీ మార్నింగ్ కొండలు అవి చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి. ఫుల్ మంచుతో చాలా బాగున్నాయి. అండ్ మేము మా జర్నీని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అలా స్నాక్స్ తింటూ పాటలు పెట్టుకుని పాడుకుంటూ అదేంటో చాలా భక్తి ఎక్కువైపోయింది మాకు. ఒకేసారి ఫుల్గా వెళ్ళి వచ్చేనంత వరకు అన్ని దేవుడి పాటలు పెట్టుకున్నాం కారులోని. ఎంతైనా దేవుడి పాటలు వింటూ ఉంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా నేనైతే శ్రీశైలం వెళ్ళడం ఫస్ట్ టైం. సో ఎప్పుడు విన్నాను కానీ ఇలా ఫారెస్ట్ మధ్య నుంచి వెళ్తాము, ఇలా కొండల మధ్య నుంచి వెళ్తామని. బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకు అంటే ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. అండ్ ఇక్కడ ఘాటీ రోడ్ ఎంటర్ అయ్యాము. సో ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలా వెళ్తూ ఉంటే రోడ్లో. బట్ అంతే డేంజరస్ కూడా. ఎందుకు అంటే ఫారెస్ట్ కదా, యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలానే ఉంటుంది గట్టిగా, ఎందుకంటే డేంజరస్ ఏరియా కాబట్టి. అండ్ ఇలా మనకి రోడ్ సైడ్ బోర్డింగ్స్ కూడా ఉంటాయి యానిమల్స్ రిలేటెడ్గా. అండ్ ఇంకా టిఫిన్ తినాలి కాబట్టి ఒక దగ్గర ఆగాము. ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ దూరంలో ఉందనగా ఆగాము. అండ్ ఇక్కడ కోతి చూడండి అలా ఎప్పుడెప్పుడు ఏమేమి దొరుకుతాయో అన్నట్టు చూస్తుంది. యాక్చువల్లీ మేము తింటున్నప్పుడు ఒకరి ప్లేట్లో వెళ్ళి తినేసింది. అతనికి అసలు తెలియలేదు కూడా కోతి తింటుందని అతని ప్లేట్లో. బట్ భలే ఫన్నీగా అనిపించింది అది మాత్రం.
ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. అండ్ మనం శ్రీశైలం వెళ్ళాలంటే ఈ ఫారెస్ట్లో నుంచే వెళ్ళాలి. ఈ రోడ్ అంతా నైట్ 8-9 అలా అయితే బ్లాక్ చేసేస్తారంట. ఎందుకంటే నైట్ టైం యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి కదా. అండ్ మార్నింగ్ 7కో 8కో అలా ఓపెన్ చేస్తారంట. అండ్ ఈ రోడ్లో అయితే ఇంకా ఎన్ని కోతులు ఉన్నాయంటే ఫుల్గా ఆ రోడ్ మొత్తం కోతులు ఉంటూనే ఉన్నాయి. భలే ఆడుకుంటున్నాయి అన్నమాట. అండ్ ఇదైతే శ్రీశైలం డ్యామ్. ఇక్కడ రూట్ అయితే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మీదకి వెళ్తాము. సో రెండిటికి కనెక్టింగ్గా ఒక బ్రిడ్జ్ ఉంటుంది. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు పక్కనే ఒక కొండ ఉంటుందన్నమాట. సో ఆ కొండ నుంచి ఈ కొండకి వెళ్తాము. అండ్ ఈ వే అయితే నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. ఇంకా ఒక 5 km దూరంలో ఉన్నామనగా కొంచెం ట్రాఫిక్ ఉండింది ఆ రోజు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. యాక్చువల్గా శివరాత్రి టైంకి వాళ్ళ ఊరు నుంచి స్టార్ట్ అవుతారంట నడక మార్గంలో. అండ్ అక్కడి నుంచి నడుచుకుంటూ శ్రీశైలం వస్తారంట. వాళ్ళు ఏ ఊరైతే ఆ ఊరు నుంచి. అండ్ ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలా నడుచుకుంటూ వస్తారని. అండ్ వాళ్ళని చూస్తే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. ఒక్కొక్కరు అసలు ఎలా నడుచుకొని వస్తున్నారో ఏంటో తెలీదు. వాళ్ళు అలా కొండల మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తారంట. అండ్ ఆ వే అయితే స్పెషల్గా శివరాత్రి ఉగాది టైంకి ఓపెన్ చేస్తారంట. సో అప్పుడు ఇలా చాలామంది నడకలో వస్తారంట. అండ్ ఇక్కడ చాలా దగ్గర అలా నడుచుకొని వచ్చే వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మేము వచ్చేసాము. సో ఇక్కడ కార్ పార్కింగ్ అక్కడితో ఆగిపోతుంది. అక్కడి నుంచి ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ దారిలో అలా పక్కన చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయి. లైక్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని. మేము 5:30కి అలా స్టార్ట్ అయితే అక్కడికి రీచ్ అయ్యేసరికి 10:30 అయిపోయింది. చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు మాత్రం. యాక్చువల్లీ శ్రీశైలం తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న వేరే టెంపుల్స్కి కూడా ప్లాన్ చేసాము. బట్ ఫైనల్గా ఏమైందో మీరే చూడండి లాస్ట్ వరకు ఉండి. ఇటంతా బ్యాగ్స్, మొబైల్స్ అన్నీ పెట్టుకునే కౌంటర్ ఉంది. అండ్ టికెట్స్ కౌంటర్ కూడా ఉంది అటు సైడ్. యాక్చువల్గా మేము ముందు రోజు వెళ్ళాము. బట్ ముందు రోజు కుదరక నెక్స్ట్ డే వెళ్ళాము. మేము వెళ్ళిన ముందు రోజు అయితే ఇంకా చాలా అంటే చాలా క్రౌడ్ ఉండిందంట. కానీ ముందు రోజు వెళ్ళుంటే ఇంకా బుక్ అయిపోవాళ్ళమేమో. టికెట్స్ కౌంటర్ దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు. అసలు దర్శనం కూడా అవుతుందో లేదా అని అనుకున్నాము. బట్ లాస్ట్కి ఏదో ఒకలాగా టికెట్స్ సంపాదించాము. యాక్చువల్లీ మేము వెళ్ళగానే టికెట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ 1 o'clockకి ఓపెన్ చేస్తారు అని అన్నారు. సో ఇంకా 1 అంటే ఇంకా దర్శనం అయ్యేసరికి 5-6 hours కూడా పడుతుంది అన్నారు. అంటే ఇంకా అసలు ఆ నైట్కి అసలు ఇంటికి వెళ్తామో లేదో కూడా అనుకున్నాము. బట్ సమ్హౌ లాస్ట్కి మేము టికెట్స్ సంపాదించాము. అది కూడా 500 రూపీస్ టికెట్స్ అయితే దొరికేసాయి. బట్ వాళ్ళు ఓపెన్ చేసింది మాత్రం 1 అయిపోయింది. అండ్ కంప్లీట్లీ దర్శనం అయ్యేసరికి 4:30 అయిపోయింది. సో వేరే టెంపుల్స్కి అనుకున్న ప్లాన్ పోయింది. డే మొత్తం శ్రీశైలంలోనే అయిపోయింది.
మేము ఎగ్జాక్ట్లీ 23rd మార్చ్ వెళ్ళాము, అంటే ఆ రోజు సండే. మాకు దర్శనం అయితే వర్త్ అనిపించింది, ఆ వెయిటింగ్కి, ఆ ఫైట్కి, టికెట్స్ కోసం. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. లిటరలీ లింగాన్ని పట్టుకొని, లింగం పైన తల పెట్టుకొని మేము దండం పెట్టుకున్నాం అనమాట. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే అలా ఉంటుందని మాకు తెలీదు, బట్ తెలియకుండా వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం అలా జరిగినందుకు. అలాంటి దర్శనం కొన్ని స్పెషల్ డేస్లోనే ఉంటుంది అని విన్నాను. సో నార్మల్గా అయితే బయట నుంచి దూరంగా ఉండి దేవుని చూసి వెళ్ళిపోవడమే అలానే ఉంటుందంట. అండ్ మా దర్శనం అయితే అయిపోయింది, అండ్ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు, మేము రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా చాలామంది వస్తున్నారు ఇలా నడుచుకుంటూ. అసలు ఎంతమంది ఉన్నారంటే, నేను ఫస్ట్ టైం ఇలా వాళ్ళ ఊర్ల నుంచి నడుచుకుంటూ ఇలా ఒక టెంపుల్కి వస్తారనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను, చూస్తున్నాను. సో చాలా గ్రేట్ వాళ్ళైతే. దర్శనం తర్వాత ఇలా ముందుకు వస్తే సాక్షి గణపతి దేవాలయం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, మనం శ్రీశైలం దర్శనం అయిన తర్వాత ఇక్కడ గణపతి దగ్గరికి రావాలంట దర్శనానికి. సో దట్ గణపతి మనం శ్రీశైలం వచ్చాము అని చెప్పి టిక్ పెట్టుకుంటారంట. అండ్ గణపతి దర్శనం అవ్వగానే ఇలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా వర్షంలోనే పరిగెట్టుకుంటూ వెళ్ళి కార్ ఎక్కేసాము. అండ్ ఇక్కడ నుంచి మాత్రం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది వర్షంలో. ఈ కొండ వ్యూ అంతా కూడా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. డ్యామ్ వర్కింగ్లో లేదనుకుంటా, నాకు ఐడియా లేదు. బట్ మేబీ కొన్ని పనులు జరుగుతున్నాయి అక్కడ. వన్ సైడ్ అయితే వాటర్ ఉంది, ఇంకొక సైడ్ అయితే వాటర్ లేదు యాక్చువల్లీ. అండ్ కిందకి వెళ్ళడానికి వే ఉంది, అంటే స్టెప్స్ ఉన్నాయన్నమాట. అందరూ కిందకి వెళ్ళి రివర్ వాటర్లో అలా స్నానాలు చేస్తున్నారు చాలామంది. ఈ కొండ దగ్గర అయితే చాలానే వ్యూ పాయింట్స్ ఉన్నాయి. మాకు ఇంకా టైం లేక మేము ఎక్కడా దిగలేదు, ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అండ్ మధ్యలో ఇలా ఆగేసి కొంచెం స్నాక్స్ తినేసి రిటర్న్ అయిపోయాము. అండ్ మేము మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేసరికి 10-10:30 అయిపోయింది. సో మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే నైట్ 10:30కి ఇంటికి వచ్చాము. అండ్ మా శ్రీశైలం ట్రిప్ అయితే ఇలా జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.